నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమల కొండను మనం ఎంతో భక్తితో దర్శించుకుంటాం. అయితే చాలామంది భక్తులు కాలినడకన మెట్లు ఎక్కి స్వామిని చేరుకుంటారు. అసలీ మెట్లు ఎందుకెక్కాలి? అలిపిరి మరియు శ్రీవారి మెట్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణగాథలేంటి? ఈరోజు మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. తిరుమల కొండను మెట్ల మార్గంలో ఎక్కడం వెనక ఉన్న కథలను, కారణాలను చాలా సులభంగా ఇక్కడ తెలుసుకుందాం. శ్రీవారి మెట్లు, దేవుడు నడిచిన దారి. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమల కొండపైకి వెళ్లడానికి ఈ మార్గాన్నే ఎంచుకున్నారు. అప్పట్లో దారి సరిగ్గా ఉండేది కాదు. కాని స్వామివారు స్వయంగా ఈ కొండరాళ్లపై అడుగులు వేస్తూ వెళ్లారు. అందుకే దీనికి శ్రీవారి మెట్లు అని పేరొచ్చింది. మనం ఈ మెట్లు ఎక్కడమంటే సాక్షాత్తూ దేవుడు నడిచిన అడుగుజాడల్లో మనం నడుస్తున్నామని అర్థం. ఇది చాలా పుణ్యప్రదమని భక్తులు నమ్ముతారు. అలిపిరి మెట్లు, భక్తుడి పరీక్ష. అలిపిరి అంటే అడుగుభాగమని అర్థం. ఇక్కడ శ్రీవారి పాదాల ముద్రలు ఉంటాయి. పూర్వం భక్తులు ఇక్కడి నుండే కొండ ఎక్కడం మొదలుపెట్టేవారు. ఇక్కడ ఉన్న మోకాళ్ల పర్వతం వెనక ఒక కథ ఉంది. భక్తులు తమ అహంకారాన్ని వదిలేసి మోకాళ్లపై ఈ మెట్లు ఎక్కితే స్వామివారి అనుగ్రహం త్వరగా కలుగుతుందని నమ్మకం. గొప్ప భక్తుడైన అన్నమయ్య కూడా ఈ దారిలోనే నడుస్తూ స్వామివారిని కీర్తిస్తూ పాటలు అంటే సంకీర్తనలు రాశారు. అసలు మెట్లు ఎందుకెక్కాలి? సరళమైన కారణాలు. అహంకారం తగ్గించుకోవడం. మనం కారులోనో బస్సులోనో హాయిగా వెళ్ళిపోవచ్చు. కాని కష్టపడి మెట్లు ఎక్కడం వల్ల మనలోని గర్వం తగ్గి మనసు వినమ్రంగా మారుతుంది. నేను నీ భక్తుడని స్వామి, నీకోసం ఈ కష్టం పడుతున్నాను అనే భావన మనల్ని దేవుడికి దగ్గర చేస్తుంది. ఒక చిన్న తపస్సు. పాతకాలంలో మునులు దేవుడికోసం అడవుల్లో తపస్సు చేసేవారు. మనం చేసే ఈ నడక ప్రయాణం కూడా ఒక రకమైన తపస్సులాంటిదే. శరీరానికి కష్టం కలిగించి మనస్సును దేవుడిపై ఉంచడమే దీని ఉద్దేశ్యం. మొక్కులు తీర్చుకోవడం. చాలామంది తమకు ఏదైనా మంచి జరగాలని కోరుకుని మొక్కుబడిలో భాగంగా ఈ మెట్లు ఎక్కుతారు. మన కష్టాన్ని స్వామికి సమర్పించుకోవడం ఇందులో ఉన్న అంతరార్థం. ఆరోగ్యం మరియు ప్రశాంతత. ఈ కొండల్లో ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లు ఉంటాయి. ఆ గాలిని పీలుస్తూ గోవిందా అనే నామాన్ని తలుస్తూ నడవడం వల్ల మన ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే సౌకర్యాలను వదిలి కష్టపడి మెట్లు ఎక్కినప్పుడు మన మనస్సు పవిత్రమవుతుంది. అలా పవిత్రమైన మనస్సుతో స్వామిని చూడడమే నిజమైన భక్తి. చూశారుగా, తిరుమల మెట్ల మార్గాల వెనుక ఉన్న ఇంతటి గొప్ప అంతరార్థాన్ని. అందుకే వీలైనప్పుడల్లా ఆ స్వామిని కాలినడకన దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీరు ఏ మార్గంలో వెళ్లడానికి ఇష్టపడతారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మరో పవిత్రమైన విశేషంతో కలుద్దాం. అప్పటివరకు ఓం నమో వెంకటేశాయ.